దునియాలో భలే గమ్మత్ గమ్మత్ మనుషులు ఉంటారు. అందులో కొంతమంది వాళ్ళు ఏం చేసినా సరే అందరూ పరిశాన్ కావాలి, అందరూ వాళ్ళ గురించే మాట్లాడుకోవాలి అన్నట్టు చేస్తుంటారు. దానికోసం ఎసొంటి ఇచ్చంతరమైన పనైనా చేస్తుంటారు. నెరి ఈ నడుమ సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని ఎప్పుడు నలుగురి నోళ్ళల్లా నానాలని చాలా మంది లేని కథలు పడుతుర్రు. ఇగో ఈ అక్కని చూడుర్రు ఏం చేసిందో. ఓయమ్మో ఓరు నాయనో, ఇదేందయ్య ఇది మేమెప్పుడు చూడలా. ఇవ గిట్లనే పరిచాన అయినరాట ఈ వ్యవహారం అంతా చూసిన జనాలు. ఆ డ్రమ్ ఏంటిది గట్ల ముఖానికి అడ్డం పెట్టుకొని వచ్చుడేంది, అంత గమ్మతే ఉన్నది కదా. బుర్రు పిట్ట లెక్క డ్రమ్ములో దాచుకొని వస్తున్నది. ఒక్కసారి ముఖం చూపియరాదా మెరుపుతీగా. అబ్బర నాయనే, ఎవరో అనుకున్నాము హిందీ సినిమాల యాక్టర్ రాఖీ సావంత్ అక్క. భలే ఉన్నది కదా ఈ డ్రమ్ము ప్యాషను. గా నడుమవో ఇగురం కల్లా ఇల్లాలు ఇంటి ఆయనను చంపి బ్లూ డ్రమ్ములో దాచిపెట్టింది. అప్పటి నుంచి దేశంలో మగోళ్లకు బ్లూ డ్రమ్ము అంటే చాలు అబ్బో అనుకున్నట్టే బుగులు చుట్టుకున్నది. అసోంటిదిగా ఇప్పుడు గీ రాఖీ అక్క బ్లూ డ్రమ్మును గిట్ల ఫ్యాషన్ వస్తువు లెక్క వాడుకున్నది. అసలు గట్ల డ్రమ్మును ముఖానికి అడ్డం పెట్టుకొని రావాలని ఐడియా ఎవరు ఇచ్చిండ్రో గాని వాళ్ళకు మొక్కాలి అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. ఇక ఈ బ్లూ డ్రమ్ము వెనక పెద్ద కథనే ఉన్నది. గా నడమ అమితాబ్ బచ్చన్ సార్ ఇంటి ఆమె జయా బచ్చన్ మేడం ఉన్నది కదా, అగో ఆమె ఎక్కడికో దావత్కు పోతే అక్కడ ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీసిండ్రు. దానికి ఆమెకు కోపం వచ్చి వాళ్ళని ఎట్టవాడితే అట్లే తిట్టింది. అగో దాని మీద గిట్ల రాఖీ సావంత్ గర్వమైందా అన్నట్టు. ఫోటోగ్రాఫర్లు అంటే ఫోటోలు తీస్తారు మరిగా, ఒకవేళ వాళ్ళ ఫోటోలలో పడకూడదంటే గిట్ల బ్లూ డ్రమ్ వేసుకొని తిరగాలి అన్నట్టు జయా బచ్చన్ కు సూటి పెట్టింది రాఖీ అక్క. అంతేకాదు ఫోటోగ్రాఫర్లను ఏమన్నా అంటే బ్లూ డ్రమ్ములు వేస్తా అన్నట్టు కూడా మాట్లాడిందట. ఈ ముచ్చట ఇప్పుడు ఇంటర్నెట్ లో గిర్ర తిరుగుతాంది. మరిగా లొల్లి ఎక్కడ దాకా పోతుందో ఏమో గాని డ్రమ్ములను గిట్ల కూడా వాడతారా అని పరిశాన్ అవుతుర్రు జనాలు.